హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు నా ఫెస్టివల్ గెట్ రెడీ విత్ మీ చూసేయండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్కి వచ్చేసి ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఏంటంటే, నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి 3 years బ్యాక్ మా మ్యారేజ్ అప్పుడైతే తీసుకున్నానండి. సో నాకైతే చాలా ఇష్టపడి తీసుకున్నాను. మళ్ళీ ఇయర్ రింగ్స్కి ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఓన్లీ జుమ్కాలు ఒకటే కాకుండా పైన స్వరాలు అయితే అటాచ్డ్ వచ్చేసాయి. సో మనం 2 ఆర్నమెంట్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇది 2 in 1 అన్నమాట. సో జాయింట్ అయితే ఉంటుంది, విడదీయాల్సిన అవసరం కూడా లేదు. జుమ్కాలు పెట్టుకున్న తర్వాత నా ఫేస్ అయితే వెలిగిపోతుంది అబ్బా, చూసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ చైన్ అండి. బ్లాక్ బీడ్స్ అయితే ఆడవాళ్ళకి నల్ల పూసల చైన్ ఎన్నున్నా సరిపోదు కదండి. సో నేనైతే ఈ లాంగ్ చైన్ని మల్టీపర్పస్గా అయితే యూస్ చేస్తాను. అంటే ఒక కాంబోలో తీసుకున్నాను 3 chains. అంటే పట్టు చీరకి ఒక చైన్ అండ్ డైలీ వేర్ డ్రెస్సెస్కి ఒక చైన్ అట్లా. సో నెక్స్ట్ గాజులండి. చూసారా, ఇన్ని గాజులు వేసుకుంటే అప్పుడు నా చెయ్యి మొత్తం నిండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో చూడండి. ఎందుకంటే నేను గాజుల పిచ్చి, ఎన్ని గాజులు వేసుకున్నా నాకైతే సరిపోవబ్బా. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్స్టిక్ పింక్. చూసారా, నా ఫేవరెట్ పింక్ షేడ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే నేను లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు నాకు డార్క్గా అయితే అస్సలకి అనిపించదు. చూసారా ఎంత లైట్గా ఉందో. అండ్ చూడ్డానికి లిప్స్టిక్ పెట్టుకుంటే మన లిప్స్కి అట్రాక్షన్ రావాలి తప్ప మన ఫేస్లో గ్లో అనేది తగ్గిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు అమ్మాయిని కదండి, చీర కట్టుకున్న తర్వాత బొట్టు మిస్ అయితే ఎలా చెప్పండి? మంచిగా తెలుగు అమ్మాయి బుట్ట బొమ్మ లెక్క రెడీ అయినాను. నా ఫైనల్ అవుట్ఫిట్ అయితే చూసేయండి. పట్టు చీరలో చందమామ అన్నట్టు నాకైతే నా లుక్ చూసుకుంటే మాత్రం ఇదిగోండి, ఎంత క్యూట్గా అంటే ఎంత ముద్దుగా అనిపించిందండి. మా ఆయనకైతే నేనైతే ఈరోజు పిచ్చిగా నచ్చేసానండి. సేమ్ నాకైతే ఎలా అనిపించింది అంటే ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు రెడీ అయినట్టు అనిపించిందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసుకోండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.